ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఇండియన్ రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది పులవా రైస్ అనమాట. అంటే ఇందులో చికెన్ అయితే వేయలేదు, వేయకోకుండా రైస్ వండామన్నమాట, ఫ్రైడ్ లాగా. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఏంటంటే ఇది కేజీ బియ్యం అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ బియ్యానికి 4.5 గ్లాసులు వాటర్ పోసేసి ముందుగా ఇది రెడీ పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏదంటే బియ్యం రెడీ పెట్టేసుకుని దీంట్లో ఏంటంటే కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఎసరు పెట్టేసుకుని ఆ ఎసరులో ఏంటంటే పల్వా ఆకులు, జాజికాయ, జాపత్రి, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మళ్ళీ జీడిపప్పు, జాజికాయ, జాపత్రి, లవంగాయలు, యాలక్కాయలు, చెక్క, మరటి మొగ్గ, అనాస పువ్వు, ఇవన్నీ కూడా వాటర్లో వేసేసుకుని మనం ముందుగా ఎసరు పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా ఒక అరగంట సేపు బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ వాటర్ కాగుతుండగా మరుగుతున్న టైంలో ముందుగా రెడీ పెట్టేసుకున్న బియ్యం ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ వాటర్లో వేసుకున్నాక ఇక దాంట్లో కొంచెం ఎసరు పోసేసిన తర్వాత దించేసే ముందు ఏంటంటే దీంట్లో నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో జీడిపప్పు కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్లో ఉంటాయన్నమాట ఫుల్ వీడియోస్. మీరు ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేమో కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ రైస్లోకి ఫ్రెండ్స్. అది చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ ఒకటి పెడతా ఫ్రెండ్స్. అది చేస్తా ఒక 2-3 రోజుల్లో చేసి అప్పుడు అది కూడా నిదానంగా అప్లోడ్ పెడతాను అనమాట ఫ్రెండ్స్. అది చికెన్ దమ్ బిర్యానీ కాదు ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై సెమీ ఫ్రై అనమాట. అది చేసి పెడదాం అనుకుంటున్నా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.